కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతిలో పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమై మరి ఏం మాయ రోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా. ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఏమేం మాటలు మాట్లాడినరు. అరే మళ్ళేం సీఎం పెట్టిరా భయ్, ఎక్కడికెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు, ఏమైనా లుబాబీ ఆగు, వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర వాళ్ళు అది మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పిరి, వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి, ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి 2 ఇస్తాం చెప్పిండ్రా లేదా? అన్న మీరు మధ్యున్న వాళ్ళు చెప్తలేరు, చెప్పిండ్రా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? చెప్పిన వాళ్ళు ఒకసారి చేయలేవటారు దయచేసి. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు ఇస్తామని. ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరినికోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోడుతోనే కథం అన్నారా? మరి చేసిండ్రా? చెయ్యలే. ఇక వడ్లు కొంటే ఒక వడ్లు కాదు, ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనురు రాని నేను చెప్పినా కొనిపించిన బాధ కాలే. వాళ్ళు ఏం చెప్పినారు? పబ్లిక్ను బోల్తా కొట్టేయడానికి మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా? ఇటువంటివి ఎప్పుడే కాదు, వీటితోని
ఇంకొక 420 హామీలు చెప్పాను. వాళ్ళ నోటికి మొక్కాలి. ఇవాళ ఏం మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు ఊడతలేదు, యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది, మేము చేస్తామన్నారు.